హాయ్ అండి. మీరు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఇక నుండి మీకు ఆ బాధ నుండి నేను ఉపశమనం కలిగించడానికి మీకోసం ఒక ఆయిల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం తెల్ల జిల్లేడు పువ్వులు కావాలండి, ఆముదం కావాలి, ఒక మట్టి పాత్ర కావాలండి. వీటితో మీకు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎంతటి మోకాళ్ళు, కీళ్ళ నొప్పులైనా సరే అండి, ఈ ఆయిల్ని రాస్తే 2 రోజుల్లోనే మీకు నొప్పి తగ్గుతుందండి. మా నాన్నగారు కూడా దీన్ని తయారు చేసుకొని వాడుతున్నారండి. తను తయారు చేసిందేనండి ఈ ఆయిల్. మేము వాడి తగ్గిన తర్వాతే మీకు చూపిస్తున్నామండి. కంపల్సరీగా దీన్ని ట్రై చేసి మీకు ఎంతటి నొప్పినైనా తగ్గించుకోండి. మట్టి పాత్రలో ఆముదాన్ని తీసుకొని ఇలా తెల్ల జిల్లేడు పువ్వులండి ఇవి. జిల్లేడు పువ్వుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇందులో తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకోండి. తెల్ల జిల్లేడు పువ్వుల్ని తీసుకొని ఆముదం వేసేసి మట్టి పాత్రలో అందులో ఈ పువ్వులు వేసి సన్నని మంట మీద ఆ పువ్వులు మొత్తం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఈ ఆముదాన్ని పువ్వులు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయండి. అలా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచేసి వేడి చేయండి. కంపల్సరీ గ్యారంటీగా తగ్గుతుందండి. మీకు ఎంతటి మోకాళ్ళ నొప్పి అయినా తగ్గుతుందండి. మా నాన్నగారికి కూడా ఆపరేషన్ చేయాలన్నారు. మోకాళ్ళు మొత్తం అరిగిపోయాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఆయిల్ వాడిన తర్వాత కొంచెం నొప్పులన్నీ తగ్గిపోయాయండి. చక్కగా తిరగలుగుతున్నారు. మీరు కూడా దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకొని వాడండి. మీకు నొప్పి కంపల్సరీగా తగ్గుతుంది. మీరే 2 రోజుల్లో నాకు కామెంట్ చేస్తారు. చూడండి, ఇలా బ్లాక్ కలర్ అయ్యే వరకు వేయించండి. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి బాగా చల్లారనివ్వండి. మీకు ఒకవేళ మట్టి పాత్ర లేకపోతే స్టీలు గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. కానీ ఆ గిన్నెని మళ్ళీ ఏ ఆహార పదార్థానికి వాడొద్దండి. స్పూన్ని కానీ గిన్నెని కానీ ఏదైనా చూడండి ఇలా క్లాత్లో వేసి గట్టిగా పిండండి. ఎందుకంటే ఆముదం పువ్వులు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఆముదాన్ని చేతితో గట్టిగా పిండండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఎక్కడ నొప్పులు ఉంటే చూడండి ఇలా పిండితే అలా ఆముదం వచ్చేస్తుంది. ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మాత్రం మీ హ్యాండ్స్ని సోప్తో చాలా నీట్గా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకోకుండా మీరు ఒకవైపు ఆయిల్ రాస్తూ మళ్ళీ ఆ చేతులు కడుక్కోకుండా ఏ ఆహార పదార్థాన్ని కానీ తాకొద్దండి. ఇలా చేసుకొని స్టాక్ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేడి చేసుకొని మనం మోకాళ్ళకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ ఎక్కడున్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. 2 పూట్ల రాసుకోవచ్చు, ఏ టైంలో అయినా రాసుకోవచ్చు అండి. కానీ 2 రోజుల్లోనే మీకు గ్యారంటీగా తేడా తెలుస్తుందండి. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని రాసుకోండి. మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధని మీరు 2 రోజుల్లో తగ్గించుకుంటారండి గ్యారంటీగా. ఇది మోకాళ్ళు, కీళ్ళ నొప్పులకి సంజీవినిలాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్. మేము వాడిన తర్వాతే మీకు చెప్తున్నానండి.